కరోనా వ్యాక్సిన్. కరోనా జబ్బుకు వ్యాక్సిన్ మన దేశంలో 2 కనిపెట్టారు. 2020 చివరికే సీరం ఇన్స్టిట్యూట్ పూనా వాళ్ళు, తర్వాత భారత్ బయోటెక్ వాళ్ళు ఇద్దరు కూడా 2 వ్యాక్సిన్లు, కోవాక్సిన్, కోవిషీల్డ్ తయారు చేశారు. పూర్తి స్థాయి పరీక్షలు జరగకుండా వ్యాక్సిన్ తయారు చేశారనేది అప్పటికిప్పటికి ఆ వాదన ఉంది. అలా పరీక్షలు చేయనందువల్లనే ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో గుండె జబ్బులు పెరుగుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ వాదన సరైన సమాచారం ఏంటనేది తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. ఏమైనప్పటికీ అర్జెంట్ అవసరం కాబట్టి, కోట్ల మంది జనానికి కరోనా జబ్బు వచ్చింది కాబట్టి, మరణాలను ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి వ్యాక్సిన్ని మనము అర్జెంటుగా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి గారు వెంటబడ్డందుకు వ్యాక్సిన్ 2020కి మనకు రెడీ అయింది. అప్పుడే కానీ మన ప్రధాని గారు దేశంలో వ్యాక్సిన్ తయారు చేయగలిగే కంపెనీలు 100 దాకా ఉన్నాయి, ప్రైవేట్వి, గవర్నమెంట్వి. వీళ్ళందరికీ ఒక స్పెషల్ నోట్ ఇచ్చి, మీకు మేము డబ్బు కేటాయిస్తాం, మా దగ్గర బడ్జెట్లో 32,000 కోట్లు మా దగ్గర ఉన్నాయి, మీరందరూ కూడా వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేయండి. టెక్నికల్ నోహో 2 కంపెనీలకు ఉన్నాయి. ఇక్కడ పేటెంట్ ఇష్యూ లేదు, దేశం ఎమర్జెన్సీలో ఉంది, ఆరోగ్య ఎమర్జెన్సీలో. మీరందరూ వ్యాక్సిన్ తయారు చేసి రెడీ చేసి జనాన్ని కాపాడండి కానీ ఒక్క నోట్ పంపించుంటే జనవరి 2021కే మన దగ్గర 300 కోట్ల డోసులు ఉండుండేవి. ఫిబ్రవరి నెల మొత్తం వార్ ఫుట్టింగ్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్గా జనానికి ఇచ్చుంటే ఫిబ్రవరి ఎండింగ్కి 140 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఉండాలి. మార్చి, ఏప్రిల్లో మన దేశంలో సెకండ్ వేవ్ కరోనా వచ్చి ఉండేదే కాదు. సెకండ్ వేవ్లో 5 లక్షలు మరణించినారని చెప్పని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ సంస్థలు 50 లక్షలు మరణించారని చెప్తున్నారు. పోనీ 50 లక్షలను మనం నమ్మినా, 5 లక్షలు నమ్మినా, ఇంతమంది మరణాలకి కారణం ఏంటి అని ఆలోచిస్తే మొదటి కారణం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ 100 సంస్థలకు అనుమతి ఇవ్వకపోవడమే అని మనకు అర్థమవుతుంది. సీరం ఇన్స్టిట్యూట్ పూనా వాళ్ళ ఎలక్షన్ బాండ్లు కొని ప్రభుత్వం వారికి ఇచ్చాడు అనేది బయటకు వచ్చింది. ఆయన ఎలక్షన్ బాండ్లు ఎందుకు కొన్నాడు అని ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే 100 సంస్థలతో ఈ వ్యాక్సిన్ తయారు చేయనీయకుండా లాభాలు నాకే వచ్చేటట్టు చేస్తే మీకు 50 కోట్లు ఇస్తామని అని ఉండవచ్చు అని ఎందుకు అనుకోకూడదు? అందుకని వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీల లాభాల కోసము ప్రజల యొక్క అవసరం నెరవేర్చేటట్టు 100 కంపెనీలకి మా పేటెంట్ని బైపాస్ చేసి అవకాశం ఇవ్వకపోవడం అనే దానివల్ల ఇన్ని లక్షల మంది మరణించడం, దీనికి కారణం ఎవరని అనుకోవాలి? ఈ విధాన నిర్ణయం తీసుకున్న కాదా? పిఎం కేర్ ఫండ్లో బోర్డు అంత డబ్బు ఉంది, 32,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయించుకుని ఉందని మనం అంటున్నాం. ఇందులోంచి ఆక్సిజన్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చుంటే ఒక్కో ప్లాంట్కి 2 నుంచి 4 కోట్ల కంటే ఖర్చు కాదు. 100 ప్లాంట్లు, 200 ప్లాంట్లు ఇచ్చినా అంతా కలిపితే 1000 కోట్లు ఖర్చు కాదు. అలాగాని చేస్తుంటే సెకండ్ వేవ్లో విపరీతంగా జనానికి ఆక్సిజన్ కొరత వలన మరణించినారు, ఆ సమస్య కూడా వచ్చి ఉండేది కాదు కదా. ఒక వ్యక్తి మరో వ్యక్తి మరణానికి కారణమైతే హత్య చేశాడనే పేరుతో 302 కేసు బనాయించి కోర్టుకు పంపించి చివరికి శిక్ష వేసి యావజ్జీవమో ఉరి శిక్ష వేస్తారు. మరి ఇన్ని లక్షల మంది మరణాలకి కారణమైన ఒక తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటే, ఒకటి కాదు, యాక్చువల్గా 2. ఒక నిర్ణయం ఆక్సిజన్ ప్లాంట్లకు డబ్బులు విడుదల చేయకపోవటం, రెండో నిర్ణయం వ్యాక్సిన్ తయారు చేయడానికి 100 సంస్థలకు అనుమతి ఇవ్వకపోవటం. ఈ 2 నిర్ణయాల వలన ఇన్ని మరణాలకు కారణమైనటువంటి ఈ విధాన నిర్ణేతల్ని ఏమనాలి?